నా పరువు తీస్తున్నావు కదా, ఎందుకు వచ్చే పోయేవాళ్ళందరికీ నేను జైలుకి వచ్చానని చెప్తున్నావు? నేనేం చెప్పలేదురా. మరి నా గురించి అంతా తెలుసని చెప్పేసి వెళ్తున్నాడు ఆయన. నన్ను అడిగితే సరేలే, ఇదిగో ఈ షర్టు మీద మరకలు పడ్డాయి, వెళ్ళి ఉతికి పెట్టు. ఆకాశం నీ హద్దురా. ఏరా ఏంటిది, డబ్బులు అడిగితే లేవని చెప్పావు? ఇటువో. అదే చెప్పానుగా, ఆ కారువాడి పిల్లని గుద్దేసి వెళ్ళిపోయాడని వాడి దగ్గర కొట్టేశాను. అంటే దెబ్బతిన్న పిల్లాడికి నువ్వు డబ్బులు ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వాలి? ఇది నా బుర్ర ఉపయోగించి సంపాదించిందని తెలుసుకో. దీంతో 4-5 రోజులు గడిపేయచ్చు, తర్వాత ఏం చేయాలని ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు ఆ దిగులు లేదు, ఎందుకంటే వచ్చి వెళ్ళిన వెదర్లంక జమీందార్ చాలా సౌండ్ పార్టీ, డబ్బులు బాగా దండుకోవచ్చు. నా తమ్ముడు వాళ్ళ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు, ఎంత కావాలని అడిగినా ఇస్తారు. నీకు సిగ్గు శరం రోషం ఏమీ లేవా? బెచ్చగాడి దగ్గర దోచుకొని తింటేనే ఆకలి తీరుతుంది అంటే నేను దానికి కూడా. మీరు రమ్మన్నారని కబురు చేయగానే ఏదో ఏమిటోనని భయపడ్డాను. ఏమిటి మీకు అంత టెన్షన్? మూర్తి, నీకు తెలుసు కదా, వాయుపుత్ర అనే ఒకడు మమ్మల్ని రవ్వాడించినట్టు ఆడించేస్తున్నాడయ్యా. వాడిని ఎలాగైనా కనిపెట్టాలండి. త్వరలోనే వాడిని కనిపెట్టడానికి ఒకడు వస్తున్నాడు. వాడిని రాని వాయుపుత్ర నోట్లో వేలేసుకోవాల్సిందే.